దేవుని మనస్సు గత 2 రోజులుగా ఆలోచించాం. మొదటి రోజు దేవుడికి మనస్సు ఉందని, ఆ మనసు చెప్పడానికి పరలోకం నుండి ఒక ఆయన వచ్చారు, ఆయన యేసుక్రీస్తుల వారని. ఆయన వచ్చి దేవుడు మనకి తండ్రి అవుతాడు అని, ఆ తండ్రి మనస్సును మీరు బాధ పెట్టకండి, తండ్రి కొరకు ఆలోచించండి, తండ్రి కొరకు మీరు బ్రతకండి అని ఆయన చెప్పినట్టుగా మొదటి దినాన్న మీకు చెప్పాను. ఇకపోతే రెండవ దినం యేసుక్రీస్తుల వారికి కలిగిన మనస్సు మీకు కలిగి ఉండాలి. ఆయన ఇతరులను రక్షించడానికి తన ప్రాణం పెట్టినట్టుగా మీరు కూడా అలాగే వాక్యం నేర్చుకుని దేవుడి కొరకు బ్రతికేవారుగా ఉండాలి. అలా ఉండటమే దేవుడి మనస్సు. అది క్రీస్తుకుంది, మీకు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు క్రైస్తవులు అని నిన్నటి దినాన్న కొన్ని విషయాలు చెప్పి మీతో ముగించాను. చివరి రోజు యేసుక్రీస్తుల వారి గురించి మీకు ఎప్పటికీ తెలియని ఒక మనస్సు బైబిల్లో నుండి మీకు చెబుతానని మొదటి దినం నుంచి మాటిస్తున్నాను. ఈరోజు చెప్తాను. నిన్నటి దినాన్ని ఎక్కడైతే మనం ప్రారంభించామో ఆ వచనం దగ్గర మరలా ప్రారంభిద్దాం. బైబిల్ అనేది ఎలా అర్థం చేసుకోవాలో, బైబిలును ఎలా ధ్యానించాలో, బైబిలును ఎలాగ ఆలోచించాలో ఈరోజు మీకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 ఏమిటి చదువుతాం. మీలో ప్రతివాడును ఇదిగో మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అది ప్రభువు మనస్సు. తర్వాత వెంటనే కంటిన్యూషన్ 5వ వచనం చదివారు నిన్న. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ మనస్సే మీకు ఉండాలి మీరు క్రైస్తవులైతే. వేరే మనసు ఉందంటే మీరు క్రైస్తవులు కాదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనసు తండ్రి? ఎలాంటి మనసు తండ్రి చెప్తాడు ఇప్పుడు. ఎలాంటి మనసు అట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. ఇది మీరు చదువుకున్నారు నిన్నటి దినాన్న. దేవుని పిల్లలారా, క్రీస్తునకు కలిగిన మనస్సు తగ్గింపు మనసు. క్రీస్తునకు కలిగిన మనసు ఇతరులను రక్షించే మనసు. ఇతరులను రక్షించటానికి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడే మనసు. జాగ్రత్తగా వినాలి. చివరి దినం చివరి మాటలు. నేను చెబుతున్న ప్రతి మాట బైబిల్లో ఉన్న మరొక మాటతో అనుసంధానమై ఉంటుంది, ముడిపడి ఉంటుంది. ప్రభు మనసు ఏంటంటే ఇతరులను రక్షించడానికి, ఇతరులను కాపాడడానికి దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగాల లిస్ట్ చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. ఏం త్యాగం చేశాడట? దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నాడట పాపులను రక్షించటానికి. పరలోకాన్ని విడిచిపెట్టాడు, పరలోకపు అధికారాన్ని విడిచిపెట్టాడు, పరలోకపు సింహాసనం విడిచిపెట్టాడు, పరలోకపు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి త్యాగం చేసి ఒక మానవ రూపంతో భూమి మీదకి వచ్చాడు. ఆ మానవ రూపం ఏమైనా ఒక ధనికుడుగా, ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక గొప్పవాడిగా జన్మించాడా అంటే దాసుడిగా జన్మ. అంటే ఆయన చేస్తున్న త్యాగాల లిస్ట్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినాలి. ఆయన చేస్తున్న త్యాగాల లిస్ట్ ఇది. నరుడుగా పుట్టటమే తగ్గించుకోవటం అంటే మరలా తన్ను తానే రిక్తుకునిగా చేసుకున్నాడు. అందరికీ సామాన్యమైన మరణం వస్తే ఆయన మాత్రం ఎలాంటి మరణానికి సిద్ధపడ్డాడు? సిలువ మరణానికి రెడీ అయ్యి ఈ లోకానికి వచ్చాడు. చూడండి ఎలాగుందో. సిలువ మరణానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ముందే తెలుసు ఆయనకి. పుట్టక మునిపే దేవుడు చెప్పి పంపించాడు, నేను ఇలా చంపేస్తారని. ఓకే డాడీ అన్నాడు. నీ మనసు ప్రశాంతం అవుతుంది అంటే, నా చావుతో, నా రక్తము చిందించటంతో నీ పిల్లల పాపాలు పోయి తండ్రి నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు అంటే, నా రక్తము, నా దేహము, చివరికి నా ప్రాణము దేనినైనా మీ కొరకు అర్పించటానికి రెడీ డాడీ అన్నాడు.
జాగ్రత్తగా వినాలి ఈరోజు చివరి మాటలు. అలాంటి మనసు యేసుక్రీస్తుల వరకు ఉంది. ఇతరులను రక్షించటానికి, ఇతరులను బాగు చేయడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. తాను నష్టపోతాడు, ఎదుటిన్నవారు బాగుండాలి అనుకుంటాడు యేసుక్రీస్తుల వారి మనసు. తాను త్యాగం చేస్తాడు, తన సహోదరులు బాగుండాలనుకుంటాడు. ఈరోజు మనిషి చూడండి ఎలాగుంటాడు. ఈరోజు మనుషుల స్వభావాలు చూడండి ఎలాగుంటాయి. మళ్ళీ క్రైస్తవులే బైబిల్ పట్టుకుంటారు, ప్రసంగాలు చేసేస్తున్నారు, సేవకులు అంటున్నారు. అవతల వ్యక్తిని ఏమంటే ఎదురుగ్గా ఉన్న సహోదరుని సహించుకోవటం కానీ, అతను బాగుంటే చూడలేకపోవటం కానీ క్రైస్తవ్యమా? క్రీస్తు తత్వం ఉందా నీలో? బైబిల్ పట్టుకున్న తర్వాత నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తు తత్వం నీలోకి రావాలి. ఆ తత్వం యొక్క తాలూకా ఏంటి తెలుసా? ఆ తత్వం ఎలా ఉంటుంది తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు, నా వాళ్ళు మాత్రం బాగుండాలి. క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ. అంతే తప్ప నేను కనపడాలి, నన్నే చూడాలి, నన్నే పొగడాలి, నాకు దండలు వేయాలి, నాకు సింహాసనం వేయాలి, ఇదేం మనసురా నాయన నీది? ఇవేం ఆలోచనలు? నేనేమైపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలి. క్రిస్టియానిటీ, క్రైస్తవుడు. ఈ మనసు వచ్చినోడు క్రైస్తవుడు. మళ్ళీ చెప్తాను, ఈ మనసు వచ్చినోడు క్రైస్తవుడు. అపోస్తలుల త్యాగాలు వాళ్ళ కోసం కాదండి, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నది వాళ్ళ కుటుంబాల కోసం కాదండి, సంఘం కోసం, ఆత్మల రక్షణ కోసం. మేము పోయినా పర్వాలేదు, బాగుండాలి, ఇతరులు బాగుండాలి, ఇతరులు బాగుండాలి, మేము నష్టపోవాలి, ఇతరులు బాగుండాలి. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెప్తాను నేను ఇప్పుడు. ఎవరు పరలోకం వెళతారు, ఎవరు యేసుక్రీస్తుల వారిని అర్థం చేసుకున్నవారు అంటే, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇతరులను రక్షించడానికి త్యాగం చేసే గుణం నీలో ఉండాలి. ఏమి త్యాగం చేయాలండి అంటారా? చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చేయి పెట్టండి, ఇది చివరి వరకు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుల వారు త్యాగాలు చేస్తే ఈరోజు క్రైస్తవ్యము ఏర్పడింది, సంఘము ఏర్పడింది, నీకు పరిశుద్ధత వచ్చింది, నీకు పవిత్రత వచ్చింది. బైబిల్ పట్టుకున్నావు, బైబిల్ చదువుతున్నావు, పరలోకం ఒకటి ఉందని అర్థమైంది, పాతాళాన్ని తప్పించుకునే మార్గం ఏర్పడింది. వీటన్నిటికీ కారణం యేసుక్రీస్తుల వారి త్యాగాల జాబితా. ఆయన చేసిన త్యాగం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ ఉచితమైన ఈ రక్షణలన్నీ కూడా ఆయన త్యాగంలో నుండి పుట్టాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది యేసుక్రీస్తుల వారి మనస్సు. వెరీ గుడ్. మనకి ఈ మనసే ఉండాలన్నాడు కదా. ఎలాగ ఈ మనసు ఉండాలని మరొక చోట చెప్తున్నాడో నేను మొదటి రోజు చదివించానండి ఆ రెఫరెన్స్. రోమపత్రిక 11వ అధ్యాయంలో, అక్కడికి వద్దాం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 33. ఇది మనసుకి సంబంధించిందే. ఇక్కడ ఏమన్నాడు మీరు చదువుకున్నారు. రోమపత్రిక 11వ అధ్యాయం 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. 34. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు. ఇది మొదటి రోజు నేను చెప్పాను, కట్ చేశాను, చివరి రోజు చెప్తానని. జాగ్రత్తగా వినడం, మళ్ళీ కంటిన్యూ చేస్తాను దీన్ని. ఇక్కడ బైబిల్ అనేదండి అధ్యాయాలుగా, వచనాలుగా మనకి కంఫర్టబుల్గా ఉండడానికి బైబిల్ను ప్రింట్ చేస్తున్న టైంలో అధ్యాయాలుగా, వచనాలుగా విడగొట్టారు. చాలామంది ఇలా ముక్కలుగా చదువుకోవటం వలన తండ్రైన దేవుడి మనస్సు సరిగా అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. 11వ అధ్యాయం 12వ వచనం ఉంటే వచనం ఒకటే చదువుతారు, పైనేంటి కిందేంటి కలుపుకోరిక. అలా కలుపుకోకపోవటం వల్ల దేవుడు చెప్పాలనుకున్న చాలా విషయాలు మిస్ అయిపోతున్నారు. ఎలాగండి మీరు చెప్తారంటారా? ఇప్పుడు మీరు చదువుతున్న 34 నుంచి జాగ్రత్తగా వినాలి. రోమపత్రిక 11వ అధ్యాయము 34 నుంచి మీరు ఎక్కడ వరకు కలిపి చదువుకోవాలంటే 12వ అధ్యాయము 2వ వచనం వరకు కలిపి చదువుకుంటే దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయన మనసు ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ కలిపి చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. అది 12వ అధ్యాయం కదా అని వదిలేశారు.
పై ముక్క చదువుకున్నారు, 12వ అధ్యాయం కింద ముక్క చదువుకున్నారు. కలిపి చదివితే ఈరోజు ఒక విషయం బయటపడుతుంది మీకు. ఏంటంటే అంటారా? నేను చదువుతా, జాగ్రత్తగా వినాలి. చూసుకోండి, బైబిల్ చూసుకోండి. 34. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడు ఎవడు. ప్రభు మనసు ఏటట? ముందుగా ఆయనకి ఇవ్వాలి. ఇంతకీ ఏమివ్వాలి చెప్పడా? బాగా ఆలోచించాలి. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందదగిన వాడెవడు. ఇంతగా ఆయనకి ఏమివ్వాలి? ఏమివ్వాలంటే మనం అనుకున్నాము, పాస్టర్ గారు మా కోడి గుడ్డు పెట్టిందండి, ఫస్ట్ గుడ్డు మీకే, మిగతా గుడ్లన్నీ మాకే. అంతేనా? చేలో సొరకాయ కాసిందండి మా పాదకి, ఫస్ట్ కాయ మీకే, మిగతా కాయలన్నీ మాకే. చర్చిలో వంటలు జరుగుతున్నా అవన్నీ వాటికి మేము తేవండి, ఇక ఫస్ట్ కాయ ఇచ్చేసాం కదా. సరిగా పండంది, ఫస్ట్ కాయ బాగుంటుందండి, తర్వాత వచ్చే కాయలు బాగుంటాయా? ఫస్ట్ గుడ్డు ఏమో పేర్లకి ఇంత ఎడుతుంది, చిన్నది, అది పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తారట. పెద్ద పెద్ద గుడ్లన్నీ వీళ్ళు తినేస్తారట. ముందుగా ఆయనకి ఇవ్వటం అంటే ఒక సోల బియ్యం ఇవ్వటం, ఎవడు సన్నగా ఉన్న గుడ్డ అక్కడ ఎట్టడం, ఏమేమన్నాడు? అలా ప్రశ్నించుకుని బైబిల్ చదివితే క్రైస్తవం మనం ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళం అండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడు ఎవడంటే ఏమివ్వాలని అక్కడ లేదు కదండి. ఏమేమంటున్నాడు దేవుడిని ప్రశ్నించుకుంటే బాగున్నావు. అలా ప్రశ్నించుకోవటం మానేసి ముందుగా ఆయనకి ఇమ్మన్నాడు కదా, నాకు ఇష్టం వచ్చింది ఇచ్చేస్తాను. కయ్యను గడు కూడా అలాగే ఇచ్చేసాడు. ఆడికి ఇష్టం వచ్చింది ఇచ్చేసాడు, పోరా అవతల కట్టుకుని అన్నాడు. తీసుకోలేదు. నీకు ఇష్టమైంది ఇవ్వటం కాదు, మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇష్టమైంది, నీకు అనుకూలమైంది, నీకు తోచింది ఇవ్వటం కాదు. దేవుడికి అనుకూలమైంది, దేవుడు కోరుకున్నది, దేవుడు ఇమ్మన్నది ఇవ్వాలి. ఇది దేవుడి మనస్సు. చెప్పరు మీకు ఎవరు ఇలాగా విడగొట్టి. నేను పట్టుకెళ్ళి ఇచ్చేసాను అనుకుంటున్నా, కయ్యను గడన బెటర్ ఏమో అని మనం ఏదనిపిస్తూ ఉంటుంది. వాడు చెక్ చేసుకున్నాడు. ఏం చెక్ చేసుకున్నాడు? నా అర్పణ దేవుడు అంగీకరించాడా లేదా అని కయ్యను గడ చెక్ చేసుకున్నాడు అండి. చెక్ చేసుకున్నాడా? మనం ఎప్పుడైనా మనం ఇచ్చింది దేవుడికి యాక్సెప్టబుల్లా, అంగీకరించాడా అని ఎప్పుడైనా మనం చెక్ చేసుకుంటావా? నాకు ఎందుకంటే మూలన అడేసి వస్తాను గుళ్ళో, తీసుకోండి లేకపోతే మానేవ్వండి. ఎవరిని? దేవుడినా? ముందుగా ఆయనకిచ్చి ఏమివ్వాలి తండ్రి? ఏం కోరుకుంటున్నారు మా నుంచి? మీరు మాకులాగా మేము తినేవేవి తినరు, మేము వేసుకునే బట్టలు వేసుకోరు. పోను డబ్బులు ఇచ్చేద్దామంటే ఆ డబ్బులు మేము చంపుకోవడానికి మేము తయారు చేసుకున్న కరెన్సీ తప్ప వాటితో మీకు పని లేదు. అంతేనా? డబ్బులతో దేవుడికి అవసరం, మనుషులకి అవసరం చెప్పండి. మనిషి తను బ్రతకటానికి ఒకప్పుడు వస్తు మార్పిడి చేసుకునేవాడు. ఒరే నా దగ్గర గోధుమలు ఉన్నాయి, నీ దగ్గర వరి ఉంది కదా, నా గోధుమలు ఇస్తానని వరి అనేవాడు. ఒకప్పుడు వస్తు మార్పిడి జరిగేది. ఇది కొంచెం కష్టంగా ఉంటుందరా, మరి ఇలాగా మనం వస్తువులు మార్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఏదో ఒక నాణాన్ని కనిపెడితే బాగుంటుందని మొదట్లో నాణాలు కనిపెట్టారు. వెండి నాణాలు, బంగారపు నాణాలు, రాగి నాణాలు. ఆ తర్వాత నాణాలు ఇచ్చి పంట కొనుక్కునేవారు. అలాగా మనిషికి అవసరాల నిమిత్తమే ఈ కరెన్సీ డబ్బును తయారు చేశాడు. ఈరోజు దేవుడి స్థానంలో ఎవరు దేవుడు అయిపోయారో తెలుసండి మనుషులకి? డబ్బులు, కరెన్సీ. చాలామందిని చూస్తూ ఉంటామండి, బయట 5వ సోదరులు అంటే వాళ్ళు తెలియ చేస్తారండి. మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసండి? జోబులోంచి 100 రూపాయల నోటు కింద అడిపోయింది అనుకోండి, పొరపాటున దానికి కాలు తగిలితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? కింద నుంచి దాన్ని తీసుకుని ఇలాగ దన్నం. దేనికి? 100 రూపాయల నోటుగా. దానికి ఎందుకు ఎట్టో దన్నం? అది లేకపోతే ఎలాగండి? 100 రూపాయలు లేకపోతే ఇప్పుడు 100 రూపాయలు దేవుడైపోయాడా? అసలు 100 రూపాయల నోటు ఎలా తయారు చేస్తారు తెలుసా నీకు? నీ పిల్లోడు ఏదైతే పేపర్, పుస్తకాల దగ్గర పేపర్ ఏదైతే ఉందో ఆ పేపరు, నువ్వు దండం పెట్టిన ఈ పేపరు రెండు ఒకటే, చెట్ల నుంచి పుడతాయి అవి. కాకపోతే దీని మీద ఎక్స్ట్రాగా కొంచెం ఆర్బీఐ గవర్నర్ గారి సంతకం ఉంది కాబట్టి ఇది కరెన్సీ అయింది, అది మామూలు పేపర్ అయింది. తేడా ఏమీ లేదు. సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నారు దానికి. దేనికి? సిరికి. దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఏమిమ్మన్నాడో దేవుడిని అడగాలి. ఆయన మనసు ఏంటో 35లో మీరు చదువుకుంటున్నారు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన వాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగములకు ఆయన మహిమ కలుగును గాక. ఆమెన్ అంటే అయిపోయింది అనుకున్నారా? ఆమెన్ అనగానే అయిపోయింది అనుకున్నారా?
12వ వచనం ప్రారంభపు మాట ఏంటి చెప్పండి. 12వ అధ్యాయం ప్రారంభపు మాట ఏంటి చెప్పండి. అక్కడ కాబట్టి అంటే అర్థం ఏంటి? కంటిన్యూషన్ ఎక్కడన్నా మధ్యలో కట్ అయిందా? కంటిన్యూషన్ అది. కాబట్టి అంటే ఏదో చెప్పాడు పైన, ఇదంతా విన్నారు కాబట్టి అంటే అర్థం ఏంటి? పంచాయతీలో కానీ ఏమంటే కోర్టులో జడ్జి గారు తీర్పు ఇవ్వాలంటే ముందు ఏం జరగాలి? వాదనలు జరుగుతాయి. విన్న వాదనలను బట్టి అంటాడు ఆయన. ఇక్కడ 12వ అధ్యాయం ప్రారంభంలో కాబట్టి అన్నాడు అంటే పైన ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు పైన? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడెవడు, ఏమివ్వాలో ఇప్పుడు చెప్తాడు. కాబట్టి మీరు ఏమివ్వాలి అంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించండి. అది ఎంత ముందుగా ఆయనకి ఇచ్చంటే ఏమి ఇవ్వాలి తండ్రి అంటే కింద చెప్పాడు. మనం ముందుగా ఆయనకి ఇచ్చేసరికి మన బుర్రలో కోడిగుడ్డు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ముందుగా ఆయనకి ఇవ్వండి అంటే ఆ నెలకి జీతం వస్తుంది కదా, ఒక 500 పక్కనట్టండి ఆయనకి ఇవ్వండి, ముందుగా ఆయనకి ఇవ్వాలన్నాడు కదా. నువ్వే చేసుకున్నావేంటి బొమ్మ? నువ్వు డిసైడ్ అయిపోతున్నావేంటి ఏమి ఇవ్వాలో? చాలా మంది దశభాగం ఇస్తామండి, హ్యాపీ అయిపోయింది. అది దశభాగం అయిపోయిందా? నీదా అది? జీతం కాదు. కడవరి కాలంలో దేవుడు కోరుకున్నది. క్రైస్తవుల జాగ్రత్తగా బైబిల్ వినండి. కడవరి కాలంలో ఉన్నాము, చివరి గడియలలో ఉన్నాము, అంచె దినాలలో ఉన్నాము. ఇప్పుడున్న క్రైస్తవుల నుండి దేవుడు కోరుకుంటున్నది జీతాలు కాదు, జీవితాలు కావాలి. నీ శరీరం కావాలి, ఆ శరీరం ద్వారా వచ్చే పని కావాలి, ఆ శరీరపు అర్పణ కావాలి, దేహం కావాలి. నువ్వేమంటున్నావంటే నెలంతా నా దేహాన్ని నా కోసం వాడుకుని ఏదో ఆ దేహంలో వచ్చిన సంపాదనలో చిన్నది అక్కడ పెడతానంటున్నాను. నో, అర్పణ నేను తీసుకోను. జాగ్రత్తగా వినాలి బైబిల్, నేను చెప్పడం లేదు ఇది. కాబట్టి ముందుగా ఆయనకి ఇవ్వాలి అన్నాడు కదా. ఏమి ఇవ్వాలి తండ్రి అంటే నీ దేహాలు ఇవ్వాలి. సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించాలి. అవసరమైతే స్టెఫనును తన ప్రాణాలను తీసుకున్నాను సేవలో. నీకు అలాంటి పరిస్థితులు నీ గ్రామంలోనూ నీ చుట్టుపక్కల ఏర్పడితే నీ దేహం నాకు అర్పణ అయిపోవాలి. అది కావాలి ఇప్పుడు నాకు. ఇది పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు. ఈ భక్తికి ఈ స్టాండర్డ్కి నువ్వు వస్తేనే తప్ప మరణం తర్వాత పరలోకాన్ని చేరుకుంటావన్న నమ్మకం చాలా తక్కువ. ఈ స్టాండర్డ్కి రావాలి భక్తిలో. మళ్ళా చదువుతాను 12వ అధ్యాయం ప్రారంభం, మీరు జాగ్రత్త చూసుకోండి బైబిల్లో. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, దేవునికి అనుకూలం, దేవుడికి అనుకూలం. దేహాలు ఇవ్వటం దేవుడికి అనుకూలం, జీతం ఇవ్వటం నీకు అనుకూలం. దేహాలు ఇవ్వటం దేవుడికి అనుకూలం. దేహాలు కావాలి, దేహాలు కావాలి, దేహాలు కావాలి. ఆ దేహాలలో ఉన్న నోరు నా గురించి మాట్లాడాలి. వాడి అయిన ఖడ్గంగా క్రైస్తవుడి నోరు మారిపోవాలి. అదిగో దేహంలో ఉన్న కాళ్ళు, ఆ కాళ్ళు నాకు కావాలి. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలు, కాళ్ళు కావాలి. నీ నోరు కావాలి, నీ తెలివి కావాలి, నీ బుద్ధి కావాలి, నీ ఆలోచన కావాలి, నీ శరీరంలో ఉన్న యవ్వన బలం కావాలి నా పని కోసం. ఇది దేవుడికి అనుకూలం, ఇది దేవుడికి అనుకూలం. ఏమండి, దేవుడికి అనుకూలమైనది ఇస్తే దేవుడి మనస్సు హాయిగా ఉంటది. మనకు అనుకూలమైనది ఆయనకి ఇచ్చేసి మనం హాయిగా ఉంటే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ దేవుడు బాగున్నాడులేండి. ఎవరు చెప్పారు నీకు బాగున్నాడని? నువ్వు ఇస్తున్న వాటితో దేవుడు సంతోషంగా ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? వాక్యం చెప్పిందా? ఒకవేళ దేవుడికి కేవలం ఏమంటే పాటలు పాడతారండి చాలా మంది. ఎలా ఉన్నారంటే ఆ దేవుడు జెహోవాఫలం ఇమ్మన్నాడు కదా, అదే నోటితో పాటలు పాడుతూ ఉంటాను. ఇంకెప్పటికీ పాట ఇంకేం చేయడు, ఎప్పటికీ ప్రార్థనే ఇంకేం చేయడు, ఎప్పటికీ గుడికి రావటమే. ఆ గుడిలో ఏమన్నా ఒక వస్తువు కొనటం కానీ, ఒక సభ పెట్టించటం కానీ, ఒక సేవకుని పోషించటం కానీ, అతని జీవిత కాలంలో దేవుడికంటూ అతని దేహం నుండి ఎలాంటి కార్యక్రమాలు జరగవండి. ఇది భక్తా? ఇది దేవుడి మనస్సును అర్థం చేసుకున్న వారి జీవితమా? కాదండి. తప్పుదారి పట్టించింది దెయ్యం మనకు వాక్యం తెలియనివ్వకుండా. మన పరలోకపు ప్రయాణంలో అసలైన మెట్టే మనకు తెలియనివ్వలేదు. చూపిస్తాను ఈరోజు చాలా
జాగ్రత్తగా ప్రసంగం వినండి చివరి వరకు, చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, త్యాగాలు చేశాడు, ప్రజలను కాపాడాడు. ఇలాంటి మనసే నీకు ఉండాలి అన్నాడు. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, నువ్వు కూడా నీ దేహాన్ని ఆయనకు సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. ఏమండి, ఒకప్పుడు సజీవ యాగంగా మీ దేహాలను మాకు సమర్పించండి అని దేవుడు అంటే, ఈ వచనాన్ని అంటే క్రైస్తవ్యంలో చాలా మంది ఎలా అర్థం చేసుకున్నారంటే, దేవుడు దేహాన్ని ఇమ్మన్నాడు కదా అని చెప్పి. కొన్ని సంఘాల్లో నేను చూశానండి, అందరిని అంటం లేదు, కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే, సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తిని ఇంటి దగ్గర స్నానం చేయించి పెట్టులో పెట్టేస్తారు. మీకు తెలియదు కదా. పెట్టులో పెట్టించేసిన తర్వాత అండి ఆ శవాన్ని పట్టుకొచ్చి డైరెక్ట్గా ఎక్కడ పెడతారు తెలుసా? కొన్ని ఆచారాలు సంఘాలు ఎక్కడ పెడతారు తెలుసా? పట్టుకొచ్చి చర్చి లోపల పెడతారు. చర్చి లోపల ఎట్టి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మిమ్మల్ని కాదు, అక్కడ జరిగే చెప్తున్నాను. శవాన్ని అక్కడ పెట్టి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఏముంది? కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమును సజీవ యాగంగా శరీరంలో ఆయనకి సమర్పించుకోనండి. రోమ 12:1 ఉంది కదా, ఉంది. ఏం సమర్పించమని ఉంది అక్కడ? శరీరాన్ని. ఇక్కడ ఏం సమర్పిస్తున్నారు? అటుకొచ్చి శవాన్ని. బ్రతికుండగా ఈ శరీరం ఉద్యోగానికి తిరిగింది, బ్రతికుండగా ఈ శరీరం వ్యాపారానికి తిరిగింది, బ్రతికుండగా ఈ శరీరం షాపింగ్ తిరిగింది, బ్రతికుండగా ఈ శరీరం కుటుంబాన్ని పోషించడానికి తిరిగింది. గుడి కోసం, దేవుడి కోసం ఏమి చేయలేదు. చచ్చిపోయిన తర్వాత మాత్రం శవాన్ని పట్టుకొచ్చి ఎవరికి సమర్పిస్తారట? ఇప్పుడు ఆయన ఏం చేసుకోవాలి చెప్పండి? దీన్ని నువ్వే ఉంచుకోవు, నువ్వే పెట్లో పెట్టి సర్దేశావు పడతానని. ఇప్పుడు ఆయనకి ఇచ్చేస్తారట. ఎవరికి? దేవుడికి. ఎందుకంటే ఇలా చేస్తున్నారు అని నేను అడిగానండి ఒక పెద్ద ఆయన్ని. ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే, బాబు ఒకటి బైబిల్లో ఉన్నది నెరవేరుతుంది, రెండోది నీకు తెలియదు కదా, చిన్నపిల్లడు కదా, నీకు సీక్రెట్ చెప్తాను అన్నట్టు. చెప్పండి అయ్యగారు. ఏమి తెలియని అమాయకుల్లోకి అడుగుతూ ఉండి మేము. చెప్పండి అయ్యగారు అంటే, నీకు తెలియదు నాయన, చిన్నడు కదా, చిన్నప్పుడు ఒక ఆచారం ఉండేది శవం విషయంలో, నీకు తెలుసా అన్నట్టు. ఏంటండి అయ్యగారు అంటే, హైందవ సోదరులట ఇంటి దగ్గర నుంచి శవాన్ని పాతి పెట్టే శ్మశానానికి తీసుకువెళ్ళే లోపు ఒక 3-4 చోట్ల దింపుతారట. తెలుసా? ఎంతమంది తెలుసు చెప్పండి? వెరీ గుడ్, అందరికీ టచ్లో ఉంది. ఇలా దింపుతారు, అక్కడ ఒక చోట దింపుతారు, కాసేపు ఏదో చేస్తారట, లేదా కాసేపు ఏదో మాట్లాడుకుంటారట, కాసేపు ఏదో డిస్కషన్, తర్వాత లేపుతారట, మళ్ళీ దింపుతారట, మళ్ళీ దింపుతారట. అలాగా 3-4 సార్లు దింపితే కానీ చివరికి పట్టుకెళ్ళరట. మరి అలా చేస్తున్నారు కదా, మనం ఎక్కడో చోట దింపపోతే బాగోదని చర్చి దగ్గర దింపేసాను ఆయన అన్నాడు. ఓ ఇదా సీక్రెట్? వాళ్ళు 3 సార్లు దింపినప్పుడు మనం ఎక్కడో చోట దింపాలని కదా నాయన. ఇంటి దగ్గర ఎత్తాం, చర్చి దగ్గర దింపాం, శ్మశానానికి వెళ్ళింది, ఒకసారి దింపాం కదా, ఏదో నెరవేరింది కదా, పిల్లలు హ్యాపీగా ఉంటారు. మరి వాళ్ళు దింపపోతే ఊరుకోరు అన్నాడు. జనం కోసం దింపాడు. మీకు విషయం తెలుసండి, అసలు అలా దింపటం ఎందుకు దింపుతారో తెలుసండి? అదేమి ఆచారం కాదండి, అది ఎలాగొచ్చిందో చెప్తాను. ఈయనకి తెలియదు, అది మనకు తెలిసి అంత కదా. అమాయకులమా? రాత్రి పగల బైబిల్ చదివి లోకజ్ఞానం లేకుండా ఉంటావా? అసలు శవాన్ని 3-4 సార్లు ఎందుకు దింపుతారో తెలుసండి? అది ఆచారం ఎందుకు పెట్టారో తెలుసా? ఏమంటే ఇప్పుడంటే మందులు వచ్చాయి, డాక్టర్స్ ఉన్నారు, ఇంటి దగ్గర ఒక వ్యక్తి చచ్చిపోతే చనిపోయాడని డిక్లేర్ చేసేస్తారు, ఇతను డెడ్ అండి తీసుకుపోండి అని. ఒకప్పుడు మన పూర్వీకులకండి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలీదు. పూర్వీకులకి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలీదు. జస్ట్ పల్సో లేకపోతే గుండు కొట్టుకాడు చెవి పెట్టడం, వాడు మాట్లాడకపోతే చచ్చిపోయాడేమో అని డిసైడ్ అయిపోయేవారు. అలా చాలా సందర్భాల్లో చచ్చిపోయాడని డిసైడ్ అయిపోయింది, కాటికి తీసుకెళ్ళిన తర్వాత లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? ఆడు ఏ కోమాలోకి వెళ్ళిపోయాడు, మొత్తం ఏమో కొంచెం స్లో అయిపోయినా ఇటు చచ్చిపోయాడని తీసిపోయారు. ఆడు చివరికి నిప్పెట్టేసరికి లేచిపోయాడు. ఒరే బాబా బతుకున్నాను రాని. అప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఒకేసారి తీసుకుపోకుండా ఇటు చచ్చిపోయాడు బతుకున్నాడు, మన క్లారిటీ ఉండటం లేదు కదా, అక్కడక్కడ దింపితే ఈ లోపల వేస్తాడేమో. అర్థమైందా? అందుకు పెట్టారు ఆచారం, పూర్వీకులు పెట్టారండి ఇది. చచ్చిపోయాడని క్లారిటీ లేక ఆపుకుంటా శ్మశానాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నీకు డాక్టర్ గారు కన్ఫర్మ్ చేయట్లేదా ఇది అయిపోయింది తీసుకుపో అని?
ఇప్పుడు దింపుకోవటం ఎందుకు? వాళ్ళు దింపుకుంటున్నారండి, మనోళ్ళు ఎక్కడ దింపారు అట్టుకొచ్చి చర్చిలో. మళ్ళీ దానికి రెఫరెన్స్ ఏమని? సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించుకోండి అని ఉంది అక్కడ. శవం ఎవరికి కావాలి? బతుకున్నంత కాలం గుడికి రావు, బ్రతుకున్నంత కాలం బైబిల్ చదవవు, ఆరోగ్యం బాగున్నంత కాలం దేవుణ్ణి పట్టించుకోవు. అన్నీ ఏమంటే అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత ఇక దేవుడే నాకు దిక్కండి అంటున్నావు. దేవుడు అంటున్నాడు, సజీవ యాగంగా మీ శరీరాలలో బలమున్న నాడు మీ దేహాలను ఆయనకు సమర్పించండి. ఇది దేవుడి మనసు. మళ్ళా చెప్తున్నాను, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మీ దేహాలు ఆయనకు కావాలి. భూమి మీద దేవుడికి ఇష్టమైనవి ఏమన్నా ఉన్నాయంటేనండి అవి మీ దేహాలేనండి. భూమి మీద మనుషులలో దేవుడు బాగా ఇష్టపడేది ఏమైనా ఉందంటే మీ దేహమే దేవునికి ఆలయం. నేను ఉండే చోటు ఆ దేహం నాకు కావాలి. ఆ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని నా ఇష్ట ప్రకారం నీ దేహంలో పెట్టాను. ఆ దేహంతో, నీ అవయవాలతో నా ఇష్టాలు నెరవేర్చాలి. నీ దేహం ఈ తండ్రి, నీ దేహం ఈ కొడుక, నీ దేహం ఈ కూతురా. నీకు నా దేవుడికి సమర్పించటం అంటే, నేను రాత్రి చదివించాను, మీలో ఎంతమందికి అర్థమైందో? బలులు అట్టుకుని వస్తున్నారట, నైవేద్యాలు అట్టుకుని వస్తున్నారట. మీ బలులు ఎవరికి కావాలి? మీ నైవేద్యాలు ఎవరికి కావాలి? అసలు నా ఆవరణానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ పాపాలు మానండి, మీ పాపపు హృదయాలను మార్చుకోండి, అప్పుడు మీ హృదయంలో నేనుంటాను. మీరు మారటం కావాలి తప్ప మీ బలులు నాకెందుకు అన్నాడు. రాత్రి వినిపించాను ఆ మాటలు. దేవుడు ఏమర్థమైంది చెప్పండి మనుషులకి? దేవుడు మనసు ఏమర్థమైంది? మీరు కావాలంటే ఏవో పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి నువ్వు తిన్నాయినా హ్యాపీగా ఉండు అంటున్నాడు మనిషి. సజీవ యాగముగా ఆయనకు మీ శరీరాలను సమర్పించుకోండి అన్నాడా? మళ్ళీ చదువుతాను చూడండి, బాగా చూసుకోండి. వచ్చిన మళ్ళీ చదువుతాను, ఇక్కడ విషయం చెప్తాను ఇప్పుడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ, ఇదిగో ఈ సేవ, దేహాలను దేవుడికి ఇచ్చే సేవ మీకు యుక్తమైనది, మీకు పరలోకాన్ని ఇచ్చేది, దేవుడి దగ్గరకు మిమ్మల్ని చేర్చేది, ఇది యుక్తమైనది అన్నడా? తర్వాత మాట చదువుతాను చూడండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. బాగా వినాలి. వెంటనే శరీరం దేవుడికి ఇవ్వండి అని చెప్పి 2వ వచనంలో వెంటనే ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే లోకం వాళ్ళ శరీరాలు దేవుడికి ఇస్తుందా, వాళ్ళ కోసం వాడేసుకుంటుందా? బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు. దేవుడిని నమ్మని వాడు దేహాన్ని దేవుడికి ఇస్తాడు, త్రాగుడికి ఇస్తాడు, వ్యభిచారానికి ఇస్తాడు, నేరాలకి ఇస్తాడు, లేదా ఏమన్నా అన్ని అలవాట్లు లేవండి అంటే, దురలవాట్లు లేవండి అంటే తన కోసం తాను బ్రతుకుతాడు, తన కుటుంబం కోసం బ్రతుకుతాడు. దేవుడి కోసం ఎవరిస్తారు? దేవుడి కోసం దేహాన్ని ఎవరిస్తారు? 2వ వచనంలో అదే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. వాడు 3వ సంవత్సరాన్ని చదువు అంటాడు, చదువు అయిపోయిన తర్వాత పెళ్ళి అంటాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటాడు, ఉద్యోగం అయిన తర్వాత పిల్లలు అంటాడు, ఆ తర్వాత వాళ్ళ చదువు అంటాడు, వాళ్ళ ఉద్యోగాలు అంటాడు, వాళ్ళ పెళ్ళిళ్ళు అంటాడు. ఈ జీవితం అంతా లోకం కోసం, వాడి కోసం ఖర్చు పెట్టుకుని చచ్చిపోతున్నాడు మనిషి. ఇది లోకం మర్యాద అంటుంది. ఇలాగే బ్రతకాలన్నది ఒక మర్యాదగా ఏర్పాటు చేసుకుంది లోకం. మీరు దాన్ని అనుసరించకండి ప్లీజ్. క్రైస్తవులుగా మీరు అందులో వెళ్ళిపోవడం కాదు, మీరు బయటికి రండి. లోకం దేహాన్ని వాళ్ళ కోసం వాడేసుకుంటది. క్రైస్తవులరా, మీ దేహాలను సజీవంగా ఆయనకు సమర్పించండి. లోక మర్యాదలో మీరు బ్రతకకండి. ఇది దేవుడి మనస్సు. లోక మర్యాదను మీరు అనుసరించొద్దు, అది మంచిది కాదు. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయే మార్గం అది. ధనవంతుడు బ్రతికాడు భూమి మీద. లోకాసువార్త 16వ అధ్యాయం మీరు చదువుకుంటారు. ధనవంతుడు అనేవాడు బ్రతికాడు భూమి మీద, ధనం సంపాదించాడు. ధనం సంపాదించిన తర్వాత తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, అనుభవించాడు, చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకు కూడా బోధ యేసుక్రీస్తుల వారి పేరట అదే చేస్తున్నారు. ఏమని? ప్రభు దగ్గరికి రండి, ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు?
ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ధనవంతులు చేస్తాడు. ఎందుకు? నరకానికి పోవడానికా? ధనవంతులను చేసి అపోస్తులను ధనవంతులు చేశాడా? నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తుల వారు 12 మందిని వెనకాల పెట్టుకుని తిప్పాడు కదండి. ఎంతమందిని ధనవంతులను చేశాడు అపోస్తులని? వెనకాల వచ్చిన పౌలు గారు వచ్చేటప్పుడే ధనవంతుడు, అపోస్తుడైన తర్వాత ధనం పోయింది. మీకు అర్థం అవ్వాలి. బైబిల్ మాయ బోధలు వినకండి. బోధ కరెక్టా కదా, బైబిల్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి. దేవుని పిల్లలారా, ధనం అంటే మనకి ఇష్టమే, ఆ బోధ మనకి నచ్చుతుంది. కానీ బైబిల్కి సరిపోతుందా లేదో చూసుకోండి. యేసుప్రభుకి సరిపోతుందా లేదో చూసుకోండి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఓ మాట చూపిస్తాను. లోకాసు వార్త, ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ వద్దురు, ఇక్కడికి మళ్ళా రావాలి. ఇక్కడ చేపెట్టండి. లోకాసు వార్త ఒకసారి 12వ అధ్యాయానికి రండి. యేసుప్రభు ఏమంటున్నాడు? భూమి మీద బ్రతుకుతున్న వారి కోసం, భూమి మీద ధనవంతుల వాళ్ళని ఆశపడుతున్న వాళ్ళ కోసం. ఏమంటే 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. యేసుప్రభు ప్రసంగం చేస్తున్నాడండి. ఒకడు వచ్చాడు. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా, ఈయన వాక్యం చెప్పడానికి వెళ్తే వాడు యేసుప్రభు దగ్గరకు పంచాయతీ తెచ్చాడు. ఏంటి తగ్గు అంటే, వాళ్ళ అన్నయ్యకి ఆడికి ఆస్తి గొడవలట. పిత్రార్జితం, నాన్న సంపాదించిన ఆస్తి మీద గొడవలట. బాబు, మీరు వాక్యం బాగా చెప్తున్నారు కదా, కొంచెం మా పంచాయతీ తీర్చండి, మా ఇద్దరి మధ్యలో ఆస్తి గొడవలు ఉన్నాయి, కొంచెం మరి మీరు భాగాలు పంచిపెట్టేలా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆస్తి పంచమని యేసుప్రభుని అడిగితే, అడిగినోడికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడాలి. ఇప్పుడు వెంటనే ఆయన ఓయి, ఏమన్నాడు వెంటనే? ఓయి ఎప్పుడు అంటారు చెప్పండి మాట, మీకు ఇది అర్థం రే అని ఎప్పుడు అంటారు మీరు? అంటే యేసుప్రభుకి ఇప్పుడు ఆస్తి పంచమంటే ఏమొచ్చింది? దేవుడు దీవిస్తాడు అనగానే మనం నిజమేమో అనుకున్నాం. ఆయన ఓయి అంటాడని తెలీదండి. దేవుడు మనసు చెప్పలేదండి. వాక్యం వేరండి, వింటున్నది వేరండి. ఓయి చూడండి ఏమంటాడు? ఓయి నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించాడు రా? నీ ఆస్తి తగాదాలకు నన్ను రమ్మంటున్నాడు. వాక్యం చెప్పడానికి వస్తే, పాపాలు తీయడానికి వస్తే, నీకు పరలోకాన్ని చూపించడానికి వస్తే, నీకు వాక్యం నేర్పడానికి వస్తే, లోక సంబంధమైన పనికిరాని ధనానికి సంబంధించిన పంచాయతీలు పట్టుకొచ్చి నా దగ్గర పెడతావా? ఇప్పుడు ఏమన్నాడు చూడండి, వాడికి ఏమైనా వేస్తున్నాడు చూడండి కౌంటరు. మరియు వారితో ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నేనంటంలో చేసుకోవన్నాడు. ఇది నచ్చదు ఈ ప్రసంగాలు చాలా మందికి, అయినా ఇది నిజం. నీ మనస్సు దీనిని అంగీకరించకపోయినా ఇదే నిజం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఇది చెప్పామనుకోండి, అబ్రహామును దేవుడు ధనవంతుడు చేయలేదా అంటారు. మళ్ళీ కౌంటరు. కత్తలేదు మీకు. అబ్రహామును దేవుడు ధనవంతుడిని చేశాడు, ఇస్సాకును ధనవంతుడిని చేశాడు, యాకోబును ధనవంతుడిని చేశాడు. ఆ ధనవంతులు ఎక్కడున్నారు? బైబిల్లో చదివావు ఎప్పుడైనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువు. ఒక దేశాన్ని అంతా మనకిచ్చి ధనవంతులు చేస్తే, వాళ్ళు ఈ లోక సంబంధమైన ధనము కానీ, దేశము కానీ, పొలము కానీ మాకు వద్దని చెప్పి గుడారాలలో బ్రతికి పర సంబంధమైన లోకం కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఈ ధనాన్ని అనుభవించలేదు మనలాగాళ్ళు. మాకు వద్దు బాబో ఈ ధనం ఉంటే ఈ ధనపు మాయలో పడి దేవుడిని మర్చిపోతాం మేము, ఇసుక భోగాల్లో పడి, మాకు వద్దన్నారు. మీకు ఏమీ లేదు కాబట్టి అక్కడ కూర్చున్నారండి. పేదలైన మీరు ధాన్యులు బైబిల్లో ఉంది. మీకు ఏమీ లేదు కాబట్టి అక్కడ కూర్చున్నారు. మీలో ఎవరైనా వచ్చే సంవత్సరానికి ఎమ్మెల్యే అయితే, ఇక్కడే సభ జరిగితే ఎవరు వచ్చి కూర్చుంటారు? చేయొద్దండి. ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు మీలో ఎమ్మెల్యే అయిన తర్వాత? ఎందుకు రావట్లేదు? ఏ విస్తరించింది? కలిమి. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలము కాదు. మరి పాత నిబంధనలో భక్తులకు ఇచ్చాడు కదండి. పాత నిబంధన కాలం అది. నువ్వు ఉన్నది ఏ కాలంలో తెలుసా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువు. పూర్వకాలములో నానా విధములుగాను నానా సమయంలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను అని ఉంటది అక్కడ. ఈ దినముల అంతం. లాస్ట్ డేస్ లో ఉన్నామండి మనం. చివరి దినాల్లో ఉన్నామండి మనం. చివరి దినాలలో ఉన్న మనకు ఆస్తుల, చివరి దినాలలో ఉన్న మనకు పొలాల, చివరి దినాలలో ఉన్న మనకు బంగారమా? రేపు వచ్చేస్తే బైబిల్ ప్రకారం
యేసుక్రీస్తుల వారు రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. మరి రేపే యేసుక్రీస్తుల వారు రాకడ జరిగిపోతే అప్పటికి నువ్వు జీవితాన్ని సిద్ధం చేసుకోక, నీ మనస్సును నీ శరీరాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించక, లోకంలో ఉద్యోగం కోసమో సంపాదన కోసమో వేగిరి పడుతున్నావు. యేసుప్రభు వచ్చేసాడు, సిద్ధపడలేదు పరలోకానికి, ఏమైపోతావు చెప్పండి? నరకమే కదండి. దాన్ని ఉద్దేశించి ఇక్కడ రాశాడు ఈ మాట. ఏమని? ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మత్తయి సువార్త 6:19. భూమి మీద వద్దు, భూమి మీద ధనం కోసం ఆశపడకండి. మీ జీవితాలన్నీ వృధా అయిపోతాయి. నీ సర్వం కూడా, నీ జీవితం అంతా సంపాదనకే అయిపోతుంది నాయన. ప్లీజ్, కలిమి విస్తరించిందా నీ జీవానికి ప్రమాదం ఏర్పడుతుంది. నీ ఆస్తి, నీ డబ్బు, నీ బంగారం విస్తరించడానికి ప్రయత్నిస్తున్నావా? నీ జీవితంలోకి దేవుడికి చోటు ఉండదు, దేవుడికి సమయం ఉండదు. ముఖ్యంగా ఏం జరుగుతుందో తెలుసండి, ధనవంతుల విషయంలో ఏం జరుగుతుందో తెలుసండి, దేవుడికి సన్నిధికి సమయం ఇవ్వడానికి వాళ్ళకి అసలు సమయమే ఉండదు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేసుకుందాం రండి, 3 రోజులు సభలు ఉన్నాయంటే వస్తాడా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడగండి. మొన్న సభకు వస్తున్నాం, మా కంగారు మాది. ఫస్ట్ రోజు సభకండి నేను మార్నింగ్ బయలుదేరాను హైదరాబాద్లో. మార్నింగ్ బయలుదేరి త్వరగా వస్తున్నాను. 9 to 10 hours జర్నీ అక్కడి నుంచి మాకు. ఈలోపు కరెక్ట్గా ఏలూరు దాటిన తర్వాత హైవే మీద ఆపేశారు మమ్మల్ని. ఎందుకంటే మొత్తం వాహనాలన్నీ ఆపేశారు వరుసగా. మొత్తం ట్రాఫిక్ జాము, హైవే ఎక్కనివ్వటం లేదు, ఆ బ్రిడ్జ్ ఎక్కనివ్వటం లేదు. ఎందుకు ఆపేశారో తెలియదు. ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో మేమనుకుంటున్నాం. కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత అయ్యగారు వెళ్తున్నారు. కాన్వాయ్లన్నీ ఎవరివే? ముఖ్యమంత్రి గారు. ఆ వెహికల్ని ఆపేసి మరి ఈయన ఎందుకు పంపిస్తున్నారంటే, ట్రాఫిక్లో వెళ్ళే అంత టైం ఆయనకి లేదు. అలాంటి ఆయన 3 రోజులు సభలకి రమ్మంటే వస్తాడా? 3 గంటల మీద పడి కూర్చుంటాడా? కలిమి విస్తరించిందా అది వాడి జీవానికి మూలము కాదు. నా దగ్గరికి రారు, నాకు టైం ఇవ్వరు. అంచె దినాలలో ఉన్న మనము వాక్యంలో ఐశ్వర్యవంతులం అవ్వాలి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో నీ జ్ఞానంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి తప్ప, ఉపదేశంలో ఐశ్వర్యవంతుడు అవ్వాలి తప్ప, ఇహ సంబంధమైన ధనం ఇస్తాను అని కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్లీజ్ బైబిల్ నమ్మండి. దానిలో మాయలో పడిపోయి మీ జీవితాన్ని అంతా దానికే ఇచ్చి దేవుడికి దూరం అయిపోకండి. చదువుతాను ఇప్పుడు నేను జాగ్రత్తగా. 12వ అధ్యాయమే 15వ వచనంలో చివరి మాట చదివారు. ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదని మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. 19వ వచనం జాగ్రత్త చదవండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోను. ఇంకా చెప్పుకోలేదనమాట. పట్టబాగా పండేసింది. ఆస్తిపరుడు అయిపోయాడు, ధనవంతుడు అయిపోయాడు. ఇంకా ధనవంతుడు అయిపోయిన తర్వాత ఆలోచనలు ఏముంటాయి? ఎవడికి ఉంది ఇంత ధనం? ఏ బట్టలు కావాలి చెప్పు? బ్రాండెడ్. అప్పటి వరకు మామూలు చెప్పులు, తర్వాత అన్నీ కూడా బ్రాండెడ్ చెప్పులు. అప్పటి వరకు మామూలు బట్టలు, ఆ తర్వాత అన్నీ కూడా ఏ బట్టలు? బ్రాండెడ్ బట్టలు. తిను, త్రాగు, లెట్స్ ఎంజాయ్ అన్నాడట అండి. ప్రాణంతో ఇలా చెప్పుకుందాం, ఇలాగ ఎంజాయ్ చేద్దాం, ఇలా డిజైన్ చేసుకుందాం జీవితాన్ని అనుకున్నాడట. అక్కడ అయితే అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ధనవంతుడిని అయిపోయాను, సుఖపడతాను, ఎంజాయ్ చేస్తాను అనుకున్నవాడిని దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ధనం ఉంటే సుఖపడతామని మనం అనుకుంటున్నాం. ధనాన్ని అనుభవించాలంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ఆ ప్రాణానికి సంబంధించిన కీ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. నన్ను విడిచిపెట్టి, నా గుడి విడిచిపెట్టి, నా సేవ విడిచిపెట్టి ధనం 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 అంటున్నావు కదరా, దీన్ని తీసేస్తాను ఇప్పుడు, నీ ధనం ఏమవుతుంది అన్నాడు. ఏం తీసేస్తున్నాడు? ఇంతకీ ప్రాణం తీసేశాడు. ధనం ఏమవుతుంది ఇప్పుడు?
లోకంలో ఒక సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్ల పోలట. రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారట రాజులు, అనుభవించడానికి లేక. అప్పుడులో బ్యాంకులు లేవు కదా, లేదంటే సామెత ఇంకొకలాగా ఉండేది, రాజుల సొమ్ము బ్యాంకులు పోలనేవారు. బ్యాంకులు లేవు కనుక ఎక్కడ దాయాలో తెలియక ఎక్కడ దాయేసారు వీళ్ళు పట్టుకెళ్ళి. రాళ్ళల్లో, కొండల్లో, గుట్టల్లో పాతేసేవారండి. ఎవరో పక్క రాజు వచ్చి పట్టుకుపోతాడేమో ఈ ధనం బంగారం అంతా రాళ్ళల్లో పాతేసేవారు. ఎక్కడ పాతేశారంటే ఇంకా మరి ఎవరినో ఒక నమ్మకస్తుని పెట్టి అక్కడ చిహ్నాలు గుర్తులు పెట్టేవారు. ఈలోపు ఈ రాజు చచ్చిపోయేవాడు, ఆ ముసలి ఆడి చచ్చిపోయాడు, ఆ రాళ్ళు ఉండిపోయినాయి. అయ్యే తవ్వుతుంటే ఇప్పుడు లంకి బిందెలు దొరుకుతున్నాయి, అయ్యా ఆ రాజులు పాతినవే. ఇక కాండ్రకోటలు కూడా ఉన్నాయట అంటున్నారు ఈయన. ట్రై చేయకండి, అసలే దెయ్యాలని ఒక పెద్ద పుకారు ఒకటి, మళ్ళీ మిమ్మల్ని కూడా చంపేస్తారు వాళ్ళు, మీరే దైవం అనుకుని. లోకం డబ్బు ధనం మాయలో పడిపోయిందండి. ఇది దేవుడికి నచ్చటం లేదు. ఇందులో ఇరుక్కున్నావా నువ్వు నాకు మనసు ఇవ్వలేవు, ఇందులో ఇరుక్కున్నావా నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వలేవు కనుక నీ జీవితం నాకు ఈ నాయన వద్దు, ఈ డబ్బు ఈ కలిమి నీకు వద్దు అన్నాడు. అక్కడికి వచ్చేయండి మన భాగానికి, రోమపత్రికకి 12వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చదువుదాం. రోమపత్రిక ఏమంటే 12వ అధ్యాయం ఆ మాట చదవండి. మనం ముగించిన మాట చదవండి ఒకసారి. 2వ వచనం అండి, ఈ లోక మర్యాదను అనుసరించక, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, చూసారా, ఉత్తమమును అనుకూలమును. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం, మనకు అనుకూలం కాదు. దేహాన్ని దేవుడికి ఇవ్వటం దేవుడికి అనుకూలం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు, అండర్లైన్ చేయండి, మీ మనస్సు. అందుకే ఇక్కడ ఆపింది ఎందుకేనండి, మీ మనస్సు, మీ మనస్సు, మీ మనస్సు, మీ మనస్సు మారి అన్నాడు. చూసారు అక్కడ, మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరం పొందండి. ఎవరు మారు మనసు పొందారు అంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నట్టుగా నేను బ్రతకను అన్నవాడు మనసు మారింది. మారు మనసు అంటే ఏంటనుకున్నారు ఇంతకాలం? మారు మనస్సు అంటే అర్థం ఏంటి? లోకం కోసం బ్రతుకుతున్నవాడు యేసుక్రీస్తుల వారి త్యాగం, ఆయన రక్తం, ఆయన శిలువ యాగం, ఆయన ముళ్ళ కిరీటం, ఆయన బల్లెపు పోటు, ఇవన్నీ ఏమంటే కళ్ళ ముందు కదులాడుతుంటే, మహానుభావుడు నా కోసం అంతలా చనిపోతే నేనేంటి లోకంలో బ్రతుకుతున్నాను, లోకం కోసం బ్రతుకుతున్నాను, మనుషుల కోసం బ్రతుకుతున్నాను అని ఎవరైతే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారో, మారు మనస్సు అంటే దేహాన్ని ఇంతకాలం పాపానికి ఇచ్చావు, దేహాన్ని ఇంతకాలం మనుషులకి ఇచ్చావు, దేహాన్ని ఇంతకాలం నీ కుటుంబానికి ఇచ్చేసావు, దేహాన్ని ఇంతకాలం నీ కోసం పాడేసుకున్నావు సుఖపడ్డానికి, దేహాన్ని దేవుడికి ఇస్తావా? అప్పుడు నీ మనస్సు మారింది. ఇలా మీ మనస్సు మార్చుకోండి. చూసారా చివరి మాట, మీ మనస్సు మారి అన్నాడు అక్కడ, మీ మనస్సు మారి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనసులు మారాయి క్రైస్తవ్యంలో? మారు మనసు పొందారా? పొందేశాను బ్రదర్. మారు మనసుకు పొందేశారు అనడానికి ఏంటి? ఇదిగో తెల్లబట్టలు వేస్తున్నాను కదా. మనసు మార్చుకుని ఏమేస్తున్నారట? తెల్లబట్టలు. బట్టలు కాదయ్యా దేవుడు గుర్తించేది, క్రియలు. నీ దేహంతో దేవుడికి ఏ క్రియలు జరుగుతున్నాయి? లోకంలో గొప్ప అయిన ఒక మంచి మాట రాశాడండి ఈ మధ్యకాలం, మొన్న చదివాను నేను. అది ఒక ఆయన గొప్ప మాట రాశాడు. ఏమన్నాడు అంటే, మనుషులు మనల్ని ఎంత త్వరగా మరిచిపోతారో బ్రతికుండగా గుర్తిస్తే దేవుడిని తప్ప మనుషులను సంతోషపెట్టరు అని రాశాడు. మళ్ళీ చెప్తాను, ఎంత బాగుంటుంది అది, మీకు ఆలోచిస్తే కానీ అర్థమవుతుంది అది. మనుషులు ఎంత త్వరగా మర్చిపోతారో, చచ్చిపోయిన తర్వాత ఎంత త్వరగా మర్చిపోతారో బ్రతికుండగా అర్థం చేసుకుంటే, బ్రతికుండగా తెలుసుకుంటే దేవుణ్ణి తప్ప మనుషులను సంతోషపెట్టరు అని రాసేటి. అంటే అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి, లోతేంటి? భూమి మీదండి దేశం కోసం ప్రాణాలు పెట్టని వాళ్ళనే జయంతికి వర్ధంతికి తప్ప మధ్యలో జ్ఞాపకం చేసుకోరు, మర్చిపోయారు. అలాంటిది నువ్వు మనుషుల కోసం బ్రతికితే నీ వాళ్ళు నిన్ను ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు చెప్పు? నా కొడుకు బంగారం అండి, నా కొడుకు బంగారం అండి అంటాడు. ముక్కులో ఉన్న బంగారం కూడా ఒలిచేసిన తర్వాత నేను శ్మశానంలో ఎత్తాడు ఆయన.
తెలియదు నీకు, ఇది అమాయకురాలువి. నా కూతురు బంగారం అండి, నా కూతురు బంగారం అండి. కాళ్ళుకున్న పట్టీలు కూడా ఒలి చేసిన తర్వాత కూతురు పంపిస్తుంది అక్కడికి. ఎక్కడికి? శ్మశానానికి. ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ దేహం దేవుడు కట్టాడు తల్లి గర్భంలో. ఆ దేహం కావాలని బైబిల్లో రాశాడు. ఇది నా మనసు అన్నాడు. నువ్వు మనసు మార్చుకో. ఇంతకాలం లోకానికి ఇచ్చావు, లోక సంబంధంగా ప్రపంచ ధర్మం. లోకం ఎలాగైతే బ్రతికేసిందో 2వ వచనంలో అన్నాడు కదా, మీరు లోక మర్యాదను అనుసరించి బ్రతికేశారు ఇంతకాలం. వద్దు, ఆ దేహాలు నాకివ్వాలి. ఇది నా మనస్సు. ఏమండి, ఈరోజు యవ్వనస్తులు, క్రైస్తవ్యంలో ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారండి? క్రైస్తవ్యం నిండా యవ్వనస్తులే. అసలు నిజానికి బైబిలు యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు అటాయించాడు దేవుడు బైబిల్లో. ఒకవేళ ఈ యవ్వనస్తులకి దేవుడు మనసార్థమైతే, నా యవ్వన బలాన్ని లోకానికి కాదండి, ప్రేమలకు కాదండి, జల్సాలకు కాదండి, లోక సంబంధమైన సినిమాలకు కాదండి, లోక సంబంధమైన సంతోషాలకు కాదండి, దేవుడికి ఇవ్వాలి, యవ్వన కాలం దేవుడికి ఇవ్వాలి అని గనక యవ్వనస్తులు అందరికీ అర్థమయ్యి, యవ్వనస్తులు అందరూ దేవుడి కోసం బ్రతకటం, దేవుడి కోసం పనిచేయడం ప్రారంభిస్తే, ఏమండి ఈరోజు ప్రతి సంఘము ఎంతగా అభివృద్ధి చెందుతుంది, ప్రతి సంఘము ఎంతగా దేవుడు పనిని జరిగిస్తుంది మీరు ఆలోచించండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, క్రైస్తవ్యంలో సంఘాలలో యవ్వనస్తులు పనికిరారు. వృద్ధులే పని చేసుకుంటారు, పెద్దవాళ్ళే పని చేసుకుంటారు, సేవకుడే పని చేసుకుంటూ ఉంటాడు. యవ్వనస్తులు మాత్రం అండి సరిగా గుడికి రారండి, సినిమాలు, షికార్లు, అలాగా ఆనందాల్లో వాళ్ళు ఉండిపోతారు. కారణం, దేవుడి మనస్సు అర్థం అవ్వలేదు, దేవుడి ఆలోచనలు అర్థం అవ్వలేదు. నువ్వు వృద్ధుడు అయిపోతాడు, గుడికి వచ్చి ఏం ఉపయోగం అయ్యా? యవ్వన బలం కావాలి దేవుడికి. మాట్లాడుతుంది నీ నోరు బలంగా వాక్యం నేర్చుకుంటే. ఒకవేళ సువార్తలకు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే యవ్వనంలో ఉన్నావు కనుక నువ్వు వెళ్ళగలుగుతావు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు దేవుడి కోసం? ఆలోచించి ఒకసారి. నీ బలాన్నంతా లోకానికి, ప్రేమలకి, సినిమాలకు, లేదంటే లోక సంబంధమైన వ్యసనాలకే ఇచ్చేస్తే, నీ యవ్వన బలం అంతా అలాగే ఖర్చు అయిపోతే, మరి దేవుడు కదా యవ్వన బలాన్ని నీ దేహంలో పెట్టింది. నీకొచ్చే బాల్య దశ కానీ, నీకొచ్చే యవ్వన దశ కానీ, నీకొచ్చే వృద్ధాప్యం కానీ, తర్వాత నీకొచ్చే చావు కానీ, ఈ దశలన్నీ నిర్ణయించింది దేవుడు కదా. బాల్య దినాలలో వాక్యం నేర్చుకోవాలని కోరుకున్నాడు. యవ్వన కాలానికి వచ్చి కాడెత్తుకుని దేవుడు సేవ జరిగించాలని కోరుకున్నాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి జరిగించిన సేవ అంతటిని తలపోసుకుంటూ, నేను నా యవ్వన కాలం అంతా దేవుడి కోసం బ్రతికానండి, నేను ఈ మరుక్షణం నాకు చావు వస్తే పరలోకం సిద్ధంగా ఉందని వృద్ధాప్యంలో ధైర్యంగా ఉండవలసిన వారు, ఏమంటే ఈ రోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అల్లాడిపోతున్నారు. నేను పరలోకం వెడతానా లేదా, వెడతానా లేదా, ఎవరి కాలం అంతా లోకానికి వాళ్ళకి ఖర్చు పుట్టేశారు. మీరు అలా ఉండొద్దు దయచేసి. దేవుడి రాత్రి తన మనసు చెప్తున్నాడు మీకు, మీరు అలా ఉండొద్దు. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఒక మాట చదివిస్తాను. లూకాసు వార్త జాగ్రత్త చదువుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్త చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23 చదువుదాం. మరియు ఆయన అందరితో, ఈ పదం అండర్లైన్ చేయండి, ఎందుకు అందరితో అంటున్నాడో మళ్ళా చెప్తాను చివరిలో. ఆయన అందరితో ఇట్లా, నేను కొందరితో కాదు, అందరితో, ఆయనను వెంబడిస్తున్న వాళ్ళ అందరితో, ఆయన్ను నమ్మిన వాళ్ళ అందరితో. లూకాసు వార్త 9:23 మళ్ళా చెప్తున్నాను, వచ్చి బాగా రాసుకుంటూ చూడండి. ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవటం. యేసుక్రీస్తుల వారిని వెంబడించాలనుకున్నవాడు తాను తగ్గిపోవాలి, తాను కనపడకూడదక యేసుక్రీస్తు మనసు కనపడాలి. కానీ ఈరోజు మనుషులండి, వాళ్ళు కనపడటం తప్ప ప్రభువుని ఎక్కడ కనపడుతున్నారు వాళ్ళ జీవితాల్లో? నేను కనపడాలి. ఎక్కడయ్యా నీళ్ళు తగ్గింపు? ఏది తగ్గింపు జీవితం? ఏది? తన్ను తాను ఉపేక్షించుకొని, తాను కనపడకూడదు ఎక్కడ? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చెప్పాడట? ప్రతిరోజు క్రైస్తవుడు అన్నవాడు ఏమెత్తుకోనట? తన సిలువ. నా సిలువ కాదు, నా సిలువ వేసుకోకండి. ఈ మాట అర్థం కాక చాలా మంది ఏం చేశారంటే, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి చెక్ సిలువలు వేసుకుని తిరుగుతున్నారు, పల్చటమే.
తేలిగ్గా ఉండేవి. మరికొంతమంది అయితే ఇదేదో బాగుంది అనుకుని సిలువ వేసుకోమన్నాడు కదా, సిలువ భరించమన్నాడు కదా అని మెడలో ప్లాస్టిక్ సిలువలు వేశారు. నిజంగా యేసు ప్రభుకి వేసిన సిలువ వేస్తే పైకి లేకడం మళ్ళీ పచ్చిమోనది. ఆయన సిలువెత్తుకోమని క్రైస్తవులకి ఎక్కడ చెప్పలేదండి. ఆయన సిలువ కాదు. ఏమని రాయబడింది ఇప్పుడు అక్కడ బైబిల్లో? ప్రతిదినము తన సిలువ, తన సిలువ. నాకు సిలువ ఉంటుంది. సిలువ అనగానే శ్రమ. నుంచుని మాట్లాడుతున్న నాకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో తలపోట్లు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో చీత్కారాలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. వాక్యం చెప్పడానికి వస్తున్న మాకు తట్టుకుంటాం ఇవన్నీ ప్రభువు కోసం. ఇది నా సిలువ, నా సిలువ. నేను ఇక్కడికి వచ్చి నా సిలువ నా వెనకాల మోస్తూ నేను దేవుణ్ణి చూపించాలి తప్ప నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా ఏడుపు మీకు చెప్పకూడదు. మీకు తెలియదు, అమాయకులు మీరు. ఎవరన్నా వచ్చి కన్నీళ్ళు పెట్టి మాది నాకు ఎలాగండి అన్నారు అనుకోండి, అమ్మో అనుకుంటారు మీరు. నా సిలువ నేను మొయ్యాలి, నా కష్టాలు నేను భరించాలి, నా వేదనలు నేను భరించాలి. నేను మాత్రం నా జీవితం ద్వారా నా ప్రభువుని చూపించాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్నేం చేయాలి? వెంబడించాలి. ఇక్కడ మాట అడుగుతానండి నేను, యేసు ప్రభుని ఎప్పుడెప్పుడు వెంబడించాలని ఉంది బైబిల్ అక్కడ? ఒకసారి వాక్యం చూడండి, మళ్ళా నన్ను చూడకండి, వాక్యం చూడండి. ఎప్పుడెప్పుడు వెంబడించాలని ఉంది? ప్రతిదినము. ప్రతిదినం అంటే అర్థం ఏంటి? రోజు వెళ్ళాలి యేసు ప్రభు దగ్గరికి, రోజు వెళ్ళాలి సువార్తకి, రోజు వెళ్ళాలి పనికి. మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, లేదా వారానికి ఒకసారి. ఇప్పుడైతే క్రైస్తవులు నెలకి 40 రోజులట, సంవత్సరానికి 40 రోజులట. మరి 40 రోజులే భక్తి చేస్తే 41వ రోజు ఎక్కడ ఉంటామని అడుగుతున్నాను నేను. ఎక్కడికి వెళ్తావు? సంవత్సరానికి 40 రోజులు ఇస్తే మిగతా 320 రోజులు ఎవరికి ఇస్తావు? ప్రతిదినము అన్నట్టు చూసారా? ప్రతిదినము. అర్థం చేసుకోండి బైబిల్ని. ప్రతిదినము అన్నట్టు చూసారా? ప్రతిదినం, ప్రతిదినం, ప్రతిదినము దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజున దేవుడి సన్నిధిలో ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. మన భక్తి అండి పీరియడికల్ భక్తి కాదు, ఒక కాలంలో ఉండే భక్తి కాదు. ప్రతిరోజు ఉండాలి భక్తి క్రైస్తవుడికి. ఎంత బాగా రాశాడు చూసారా? బైబిల్ చెప్తున్నాను చూడండి. నేను నా నోట్లోంచి సొంత మాటలు చెప్పటం. మీ బైబిల్లో చూసుకోండి. ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్నేం చేయాలి? వెంబడించాలి. వెరీ గుడ్. ప్రతిరోజు నన్ను వెంబడించాలి, ప్రతిరోజు నా సిలువ వేసుకుని నన్ను వెంబడించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, కంటిన్యూషన్ చదవండి అక్కడ బైబిల్, జాగ్రత్త చూసుకోండి అక్కడ. ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తూ తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఇక్కడ ఏం చెప్తున్నాడు చివరికి యేసుక్రీస్తుల వారు? ప్రతిరోజు నన్ను వెంబడించాలి. ఒకవేళ నా సువార్త నిమిత్తమే అవసరమైతే చివరికి నీ ప్రాణం కూడా నా కోసం పోగొట్టుకోవాలి. లోకం కోసం పోగొట్టుకున్నావా నీ ప్రాణాన్ని? దాన్ని దక్కించుకోలేవు, పోగొట్టేసుకుంటావు, నరకానికి జారిపోతావు. నా నిమిత్తమై నీ దేహం ఉపయోగపడిందా? నా నిమిత్తమై నీ ప్రాణం ఉపయోగపడిందా? నా నిమిత్తమై నీ దేహం ఖర్చు అయిపోయిందా? ఖచ్చితంగా దానిని తిరిగి మరలా రక్షించుకుంటావు. నా రెండవ రాకడలో సమాధులలో ఉండిపోయిన నీ దేహాన్ని బద్దలు కొట్టుకుని, సమాధులలో ఉన్న నీ దేహాన్ని లేపుకొని పరలోకానికి తీసుకుని వెళతాను. ఎందుకంటే బ్రతుకుండగా ఆ దేహం నా గురించి మాట్లాడింది కదా, నాకు మీటింగ్స్ పెట్టింది కదా, నాకు సభలు పెట్టింది కదా. ఆ దేహం నాది, ఆ ప్రాణాన్ని, ఆ దేహాన్ని రక్షిస్తాను. నా కోసం వాడబడింది కనుక. ఏమండి, సభలో జరిపిస్తాను నా తమ్ముడు గురించి నన్ను అడిగితేనండి, సంజయ్ ఒక చిన్న కూలి పని చేసుకుంటాడట. ఆశ్చర్యపోయినండి. ఒక చిన్న కూలి పని చేసుకుంటున్న వాడు భావజాలం ఎలా ఉంటుందంటే, ఈరోజు నేనేటో ఈ స్థితిలో ఉన్నాను, కూలి పనిలో ఉన్నాను, ఆడికి 6 ఎకరాలు ఉంది, ఈయనకి 10 ఎకరాలు ఉంది, నేను ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. కూలి పని చేస్తూ రూపాయి కూడగడుతూ తన చుట్టూ ఉన్న మిగతా యవనస్తులందరినీ జోడు చేసుకుని 3 రోజులు సభలు, ఏమంటే వాళ్ళు అంటించిన పోస్టర్లు అలా తిరుగుతున్నప్పుడు చూస్తున్నాను. ఎన్ని ఊర్లకండి దేవుడు మనసు చెప్తాం రండి, దేవుడు మనసు చెప్తాం రండి, దేవుడు మనసు చెప్తాం రండి. పోస్టర్లు వేశారు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, టెంటలు, సౌండ్లు, అరేంజ్మెంట్లు. ఎన్ని వేల రూపాయలండి ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఖర్చు అయిపోయినాయి వాళ్ళ దేహాలు ఈరోజు. ఇప్పుడు మీకు చెప్తాను,
ఆ దేహం దేవుడి కోసం ఎలా ఖర్చు అయిందంటే, ఆ కూలి పని వెళ్ళడానికి సుమారు 1 సంవత్సరం పాటు దాచిన డబ్బులు అనుకోండి. ఈ సంవత్సర కాలం అంతా దాచిన డబ్బులతో ఈ మీటింగులు జరిగితే, ఈ సంవత్సర కాలం అంతా కూడా దేహం ఎవరి కొరకు వాడబడినట్టు, ఎవరి కొరకు ఉపయోగపడినట్టు ఆ దేహం దేవుడికి. మీరెప్పుడు ఇస్తారు మరి దేహాలు? మీరెప్పుడు ఇస్తారండి? ప్రసంగం చెప్పిన తర్వాత ప్రసంగం బాగుందని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారా? మీ దేహాలతో దేవుడి పని ఎప్పుడు జరుగుతుంది? మీ దేహాలు తిరిగి లేపబడాలి అన్నా, మీ దేహాలు తిరిగి రక్షించబడాలి అన్నా, మీ దేహం నరకానికి జారిపోకుండా ఉండాలి అన్నా, బ్రతికుండగా మీ దేహాలతో ఇలాంటి సేవ జరగాలి. అదే రోమపత్రిక 12:1-2 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటే, శరీరముతో జరిగే పనితో దేవా నా శరీరం నీకోసమే ఉందని ఎప్పుడు సమర్పిస్తారు? ఒకవేళ అలా సమర్పిస్తే, నా పనిలో మీ ప్రాణం పోతే తిరిగి దాన్ని మరలా మనం ఏం చేస్తామట? రక్షించుకుంటాం. చివరి ఫినిషింగ్ మాటలు చెప్తాను. యేసుప్రభు అండి అమాయకుడుగా, యేసుప్రభుకి ఏమీ తెలియని వాడిగా ఈ లోకం ఊహించుకుంది. ఈవెన్ క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుల వారు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, మేము ఏం చేసినా అడ్జస్ట్ అయిపోయే వ్యక్తి అన్నట్టుగా యేసుక్రీస్తుల వారిని చిత్రీకరించారు. నో, మన ప్రభు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో వెనక్కి వచ్చే విశ్వాసుల విషయంలో ఈరోజు మీరు ఎప్పటి వినడానికి విషయం చెప్తాను ప్రభు గురించి అన్నాను కదా, ఇదే జాగ్రత్తగా వినండి. వెనకాల తనను వెంబడిస్తానంటున్న వాళ్ళ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయటం లేదు ప్రభు. మరలా చెప్తున్నాను, మా విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నారని మీరు అనుకున్న పర్వాలేదు. ఒకవేళ ఆ మాయలోంచి కనుక బయటకు వస్తే బలవంతులు అవుతారు. తాను వెంబడిస్తున్న వాళ్ళ విషయంలో ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయడు ప్రభు. మరలా చెప్తున్నాడు బైబిల్ని బట్టి. ఎలా చెప్తారు మీరు అంటారా? ఒక సందర్భం చూపిస్తాను బైబిల్లో. బైబిల్ జాగ్రత్తగా రాసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రభు మధ్యలో, ప్రభువుకి ఏమంటే ప్రజలకి మధ్యలో జరుగుతున్న ఒక సందర్భం ఇది. 8వ అధ్యాయం 18వ వచనం అందరు తీయండి. 18 నుంచి 22 వరకు మీరు రాసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. ఇక్కడ ఏం జరిగిందంటేనండి, పైన చదువుగా టైం అయిపోతుందిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. యేసుక్రీస్తుల వారి దగ్గరికి వందలు వేలల్లో రోగులు, రకరకాల రోగాలతో ఉన్న వాళ్ళు వచ్చేసారు. దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చేసారు. మొత్తం వేలల్లో వందల్లో వచ్చిన వాళ్ళు అందరినీ బాగు చేసాడండి. అందరినీ బాగు చేసేసిన తర్వాత ఈ ఆనందంలో, సంతోషంలో ప్రభుని విడిచిపెట్టి వెళ్ళటం లేదు వాళ్ళు. అప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి, మీకు చేయవలసింది చేశాను కదా, వెళ్ళిపోండి అంటుంటే ఏమంటే సమాజం ఆ రోజు వచ్చిన ఆ జన సమూహాన్ని అంతా వెళ్ళిపోమని చెప్తున్నాడు. జాగ్రత్త చదవండి. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని వారిని ఆజ్ఞాపించాను. 19 అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వు వెళ్ళిపోమంటున్నావు కదా, నేను వెళ్ళను. నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెనకాల వచ్చేస్తాను, నేను వెళ్ళను ఇంటికి. యేసు చేయవలసినంత చేశాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే ఆ జన సమూహంలో నుంచి ఒకడొచ్చాడు, శాస్త్రి వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి? తర్వాత ఎక్కడ సువార్త? ఈ రాత్రి ఎక్కడ పడుకుంటావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ తిరుగుతావు? నీ వెనకాలే నేను వచ్చేస్తాను అన్నాడు. ఏమంటే మాట అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ వెనకాల వస్తానండి, మీ ఊరికి వస్తానండి అన్నారనుకోండి, మీరు సమాధానం ఏమని చెప్తారు చెప్పండి? బాగా ఆలోచిద్దాం. ఏమని చెప్తారు? మీకు అక్కడ కంఫర్ట్గా ఉంటుంది అనుకోండి, రండి అని చెప్తారు. వీలు లేదనుకోండి, ఏమని చెప్తారు? వద్దులేండి, మా దగ్గర మరి స్థలం లేదండి, మీరు ఉండడానికి ఛాన్స్ లేదండి, అవకాశం లేదండి, వద్దులేండి అని చెప్తారు. వస్తాను అన్నప్పుడు రండి అని చెప్పాలి, లేదా వద్దు అని చెప్పాలి. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి అక్కడ. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి, బైబిల్ చూడండి అక్కడ. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షుల గూళ్ళను కలవు కానీ మనిషి కుమారుడైన నాకు, యేసుక్రీస్తుల వారినైన నాకు, సృష్టికర్తనైన నాకు తలవాల్చుకోవటకైనను స్థలము లేదు. వాడు అడిగింది ఏంటి? ఈయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి? సింక్ అవుతుంది ఏమన్నా?
వాడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనకాల వస్తాను ప్రభు అన్నాడు. రారా అనాలి లేదా వద్దారాలి. ఒకసారి ఇలా చూశాడు, చూసి ఇస్తాను ఆన్సర్ ఏంటి తెలుసా? నక్కలకి బొరియలు ఉన్నాయి. మీరు అడిగారు అనుకోండి, ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వదు, ఇక్కడ జరుగుతున్నట్టు చెప్తాను. ప్రసంగం అయిపోయి వెళ్ళిపోతాను, చివరిలో మీరు ఎవరో ఒకరు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఎక్కడికి సువార్తకి వెళ్తారు కదా, నేను కూడా వస్తాను మీ వెనకాల అన్నప్పుడు నేను మిమ్మల్ని చూసి నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గూళ్ళు అన్నాను అనుకోండి, ఎలాగుంటుంది మీకు? ప్రసంగం చెప్పి చెప్పి బుర్ర ఏమైనా వేడెక్కిపోయిందేమో ఈయనకి అనుకుంటారా అనుకోరా? యేసు ప్రభు చెప్తున్న సమాధానానికి వాడికి ఏమి లైట్లు వెలగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటి, ఈయన చెప్తున్నది ఏంటి? యేసు ప్రభు అమాయకుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ఏమండి ఒకడు మాట్లాడుతున్నాడులేండి ఈ మధ్యకాలంలో బాగా ఓవర్ అయిపోతున్నాడండి యేసు ప్రభు గురించి. అబ్బబ్బా వాడ నోట్లో నుంచి అండి అన్నీ కూడానండి భయంకరమైన వ్యంగ్యాస్త్రాలు. అమాయకుడు అనుకుంటుందండి ఈ లోకం యేసు ప్రభుని. మొదటి రాకల్లో గొర్రె పిల్లగా తల వంచిన గొర్రె పిల్లగా మేకులేస్తున్నా సిలువేస్తున్నా తలదించుకుంటే దానిని అస్త్రంగా చూపించి ఈరోజు అమాయకుడు అనుకుని మేకులు పీక్కోలేకపోయాడు, రాజుగా ఉంటానన్నాడు, సిలువలో చచ్చిపోయాడని ఆ రోజు వాళ్ళు ఎలాగైతే హేళన చేశారో ఈరోజు కూడా ఒక దుష్ట సమాజం అలాగే హేళన చేస్తుంది ఆయన్ని. వెయిట్ అండ్ సీ, చూద్దురు ఆయన్ని, తొందరపడకండి. లోకంలో అయితే సామెత ఉంది కదా, ముందుంది ముసల్లా పండగ, మీకు కూడా ఉంది పండగ, వెయిట్ అండ్ సీ. వస్తాడు రెండో రాకల్లో. మొదట వచ్చినట్టుగా గొర్రె పిల్లలా కాదు, సింహం చీల్చేయడానికి వస్తుంది, నమిలేస్తాడు వచ్చి. చూద్దురు కానీ తొందర ఎందుకు? పాపి చిరాయువు అని బైబిల్లో కూడా ఉంది. మీరు చిరాయువే, ఆయన తిడతా ఉండాలి, మేము మీకోసం ఏమంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే కదండి. క్రైస్తవులుగా మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి శత్రువుల కోసం, నేను చూసుకుంటాను సంగతి. దేవుని పిల్లలారా, అమాయకుడు కాదండి యేసుక్రీస్తు. వస్తానన్నవాడు ప్రతి ఒక్కడిని తన వెనకాల రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే వాడి విషయంలో అలా మాట్లాడాడు? ఎందుకు వాడిని నక్కలకి బొరియలు ఆకాశ పక్షులు గూళ్ళని వాడి విషయంలో ఎందుకు అంటున్నాడంటే, యేసుక్రీస్తుకి ఒక అలవాటు ఉందండి. బాగా వినాలి, క్రైస్తవులుగా మనం ఇక్కడే మోసపోతున్నాం. యేసు ప్రభుకు ఒక అలవాటు ఉంది. ఆయన్ని వెంబడించాలనుకున్నా, ఆయన వెనకాల రావాలనుకున్నా, వస్తాననుకుంటున్న వాళ్ళందరిలో ఆయన మాటను బట్టి మంచివాడా చెడ్డవాడా అని డిసైడ్ చేయడు. ఏ ఉద్దేశంతో తన వెనకాల వస్తాననుకుంటున్నాడు అన్నదాన్ని హృదయంలో ఏముందో చూడగలిగిన ఒక శక్తి యేసుక్రీస్తుల వరకు ఉంది. ఒకసారి ఇది మీకు అర్థం అవ్వాలి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయానికి రండి. జాగ్రత్త, యోహాను సువార్త, ఇక్కడ మళ్ళీ వద్దురు, యోహాను సువార్త 2వ అధ్యాయానికి రండి. 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక, యేసుక్రీస్తుల వారు ఏటట? అమాయకుడు కాదట, అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు. ఎరగటం అంటే హృదయములో ఏముందో ఎరిగినవాడు. మనిషి అనుకోండి, మనం ఎందుకు వచ్చి బ్రదర్ వందనాలు బాగున్నారా అని నవ్వాడు అనుకోండి, నేనంటే అంత ఇష్టమో, నన్ను చూడగానే నవ్వుతున్నాడు అనుకుంటున్నావు. లోపల అనుకుంటాడు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో బాగుంటుంది, నాకు ఆ తర్వాత నెక్స్ట్ పదవి నాదే అనుకుంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్న వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, అతను ఎప్పుడు ఏమని కోరుకుంటాడు చెప్పండి? నువ్వు ఎప్పుడు దిగిపోతావో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, నెక్స్ట్ నాదే అనుకుంటాడు లోపల. కానీ పైకి మాత్రం సార్ వందనాలు సార్, బాగున్నారు సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే అనుకుంటాడు. నా రైట్ హ్యాండ్ నేనంటే అంత ఇష్టమో. లోపల ఉన్నది వాడికి తెలుసా? తెలీదండి. యేసుక్రీస్తు అలాంటి కాదు. ఎవరైనా వచ్చి ముందు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక్కసారి కింద నుంచి పైకి ఇలా చూస్తాడు, స్కానింగ్ అయిపోయింది మొత్తం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమర స్త్రీ నీళ్లు తోడుకుంటుంది. నీళ్లు తోడుకుంటుంటే ఒక్కసారి ఇలా కింద నుంచి పైకి చూసి స్కాన్ చేశాడు, నీకు 5 భర్తలు అన్నాడు. అంతే. బాబోయ్, మా ఊర్లో పక్కోడికే తెలియకుండా మేనేజ్ చేశాను నేను. గుట్టు బయటెట్టేశాడు. ఎవరు? యేసు ప్రభు. ఒక్కసారి కింద నుంచి పైకి మనిషిని స్కాన్ చేశాడంటే వాడి జీవితం అంతా చెప్పేస్తాడండి ప్రభు. అదే ఇక్కడ మీరు చదువుకుంటున్న మాట ఏమని? అయితే ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారు వశము చేసుకోనలేదు. ఈ మాట అంటలేం చేసుకోండి. యేసు ప్రభు అందరికీ ప్రభు అనుకున్నారేమో. యథార్థంగా నమ్మిన వాళ్ళకి మాత్రమే ప్రభు. మళ్ళా చెప్తున్నాను, వాక్యానుసారంగా నువ్వు నమ్మితేనే నీకు ప్రభు. ఆయన వాక్యానికి నువ్వు లోబడతానే నీకు ప్రభు. ఆయన ఎవరికి పడితే వాళ్ళ వశం కాడు.
ఎవరి ప్రార్థనలు పడితే వాళ్ళ ప్రార్థన వినడు, ఎవరిని పడితే వాళ్ళ పరలోకానికి తీసుకుని వెళ్ళడు. ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు, హృదయాన్ని చూసి వశం చేసుకుంటాడు. నీ హృదయం యథార్థంగా పరలోకానికి వెళ్ళడానికి ఆయన నమ్మిందా, నీ వశమైపోతాడు, నీ వెనక వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అపోస్తులు అలాగే నమ్మారు, అపోస్తులు అలాగే జీవించారు. అదే రాయబడుతుంది, అక్కడ రాయబడిన మాట. జాగ్రత్తగా నేను మళ్ళా చదువుతున్నాను అది. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అందరి వశం. భక్తి యథార్థమైనది అవ్వాలి. నువ్వు నమ్ముతున్న నమ్మకం యథార్థంగా ఉండాలి. ఆయన ఎలాగైతే నిన్ను నమ్మమన్నాడో అలాగే నువ్వు నమ్మాలి. లోక సంబంధమైన అవసరాల కోసమో, ఆరోగ్యాల కోసమో, డబ్బు కోసమో, ఈ లోకంలో ఉండే 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం కోసమో ప్రభు దగ్గరకు వచ్చావా, నీ నమ్మకం యథార్థంగా లేదంటాడు అంతే. నీకోసం ప్రాణం పెడితే, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి వస్తే, లోకంలో కేవలం 60-70 ఏళ్ళు ఉంటే ఈ శరీరం కోసం నమ్ముతావా? పరలోకం వద్దా, నిత్యజీవం వద్దా, లోపల ఆత్మను రక్షించుకోవా? ఎప్పుడు శరీరం కోసమే ఆశ, ఎప్పుడు శరీరం కోసమే ఆలోచన. అందరి వశం అవడండి యేసు ప్రభు. మళ్ళా చెప్తున్నాను, అందరి వశము కాడు. చాలా మంది ఆయన వెంబడించారు, 1000 మంది. ఎవ్వరు వశం చేసుకోలేదండి. అపోస్తులకు మాత్రమే తను వశం చేసుకున్నాడు. అపోస్తులను మాత్రమే కాపాడాడు. అపోస్తులకు మాత్రమే వాక్యం చెప్పాడు. అపోస్తులను మాత్రమే గొప్పవారిగా నిలబెట్టాడు. తర్వాత మీలాగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ వశం అవుతానన్నాడు. వచ్చారు 1000 మంది, వచ్చారు, తాను వెంబడించింది 1000 మంది. ప్రారంభంలో అపోస్తులతో పాటు శిష్యరేఖలో జాయిన్ అయింది 100 మంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక ప్రసంగం చేశాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక్క ప్రసంగం చేశాడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం కోసం నన్ను నమ్మకండి, నిత్యజీవం కోసం నన్ను నమ్మండి. నేను మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను. 60-70 ఏళ్ళ దేహం కోసం మాత్రం నన్ను నమ్మొద్దు అన్నాడంతే. ఆ ప్రసంగానికండి 100 మంది శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. వెనక్కి వెళ్ళిపోయారట. మీరు చదువుకొని టైం అయిపోయింది, నాకు చూపించలేకపోతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా చదవండి. వెళ్ళిపోయిన తర్వాత అండి యేసుప్రభు అపోస్తులు 12 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళని అడుగుతున్నాడు, మీరుంటారా, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు అపోస్తులు ఏమన్నారో తెలుసండి, ప్రభు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మీరే నిత్య జీవపు మాటలు కలవాడవు. నిత్య జీవాన్నిచ్చే మాటలు, పరలోకాన్నిచ్చే మాటలు ఉన్నాయి కదా నీ దగ్గర. నిన్ను విడిచిపెట్టి వెళితే మేము నరకానికి వెళ్ళిపోతాం కదా. మేము వస్తున్నది ఆత్మలను రక్షించుకోవడానికి కోసం, డబ్బుల కోసమో, ఇల్లు కోసమో, ఆరోగ్యాల కోసమో, పొలాల కోసమో కాదు. అవసరమైతే మా ప్రాణాలు పెడతాం ప్రభు నీ కోసం, మేము పరలోకం పెడతాం. ఇది మా స్ట్రాంగ్ బిలీవ్. అయితే మీరు నాకు నచ్చారు, నేను మీ వశమవుతాను అని అపోస్తుల వశమయ్యాడు యేసుక్రీస్తు. తెలియలేదండి. ఏమన్నా ఇంత లోతుగా ప్రభు గురించి మనకి చెప్పలేదండి. ఎవరు ప్రభు గురించి చెప్పలేదండి. దయామయుడు, కరుణమయుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ వెనకాల వచ్చేస్తాడు. ఏ ఉద్దేశంతో ప్రభువుని నమ్ముతున్నావు? నీకు జన్మిచ్చాడు, నువ్వు రాకమునుపు ఈ విశ్వాన్ని కట్టాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. అంత త్యాగం చేసిన వ్యక్తిని నువ్వు ఎలా నమ్ముతున్నావు? అంత కష్టపడిన వ్యక్తిని నువ్వు దేనికోసం నమ్ముతున్నావు? ఆఫ్టర్ ఆల్ జబ్బుగా. దేహం ఉన్నంత కాలం రోగాలు ఉంటాయే, ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏదో ఒక బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. దానికోసం ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ళు ఉండే ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటి కోసమో ప్రభువుని నమ్మటం. ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అది 24. అయితే ఆయన అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తను వారు వశము చేసుకోనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎవరికి? యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి గురించి రికమెండేషన్ ఇవ్వడానికి ఇంకొక వ్యక్తి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇతని గురించి నేను చెప్పాలనుకోండి, ఎవరికైనానండి, మావుడేనండి, పేరు జాన్ అండి, అసలు సూపర్ అండి, డూపర్ అండి అంటాను నేను. పక్కన నమ్మేస్తాడు నా మాటను బట్టి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి మా జాన్ అండి, సూపర్ అండి, డూపర్ అండి, ఆపవాయి నువ్వు అంటాడు. ఎందుకు? పక్క జరిగి నువ్వు ఒకసారి ఆయన నిలబెట్టి లైన్లో అంటాడు. ఈయన నిలబెట్టిన తర్వాత కింద నుంచి పైకి చూస్తాడు, ఒకసారి స్కాన్ అయిపోయాడు, చెప్పేస్తాడు మొత్తం కథ. నాకెందుకు సాక్ష్యాలు? యేసుక్రీస్తుల వారు మనుషులు ఏమెరుగుతాడట? ఆంతర్యం, లోపల. ఏ ఉద్దేశంతో నన్ను వెంబడిస్తున్నారు, ఏ ఉద్దేశంతో మీరు నన్ను నమ్ముతున్నారు? ఇప్పుడు రండి అక్కడికి. ఎక్కడ? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శాస్త్రి వెనకాల వెంబడిస్తాను అన్నప్పుడు ఒక్కసారి స్కాన్ చేసాడు వాడిని. స్కాన్ చేయగానే ఏమర్థమైంది యేసుప్రభుకి?
ఈయన వందల మందికి వాక్యం చెప్తున్నాడంటే, వేల మందిని బాగు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ధనం గట్టిగానే ఉంటుంది, చందాలు గట్టిగానే వస్తాయి. ఈయన వెనకాల వెళ్తే మన లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుని వచ్చాడు ఆయన. ఎవరు? శాస్త్రి. ఒక్కసారి స్కాన్ చేయగా లోపల ఉన్నది అర్థమైపోయింది, ఆంతర్యం అర్థమైపోయింది. వెంటనే ఈ డైలాగ్ కొడుతున్నాడు. ఏ డైలాగు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైన స్థలము లేదు. నా వెనకాలేదో డబ్బు, ఇల్లు, పొలాలు అనుకుని నా వెనకలు వస్తున్నావురా శాస్త్రి, నా దగ్గర ఏమీ లేవురా. చూసారా, వాడు వస్తాననగానే ఒక్కసారి స్కాన్ చేసి వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో ఎరిగి వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. అక్కడ ఏమర్థమేంటి చెప్పండి యేసు ఇప్పుడు మీకు? నువ్వు ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చావో నిన్ను నన్ను స్కాన్ చేస్తాడా చేయడా? చేస్తాడా? ఆయన అందరి ఆంతర్యమును ఎరిగిన వాడంటే నీ ఆంతర్యం ఆయనకి తెలుసా లేదా? తెలుసు. ఉద్యోగం కోసం వచ్చావా? ఉద్యోగం ఇవ్వడానికా సిలువలో ప్రాణం పెట్టింది? పెళ్లి కోసం వచ్చావా? నీకు పెళ్లి చేయడానికా సిలువలో చనిపోయింది? బాగా ఆలోచించావా ఎప్పుడైనా? ఉద్యోగం, చదువు, వ్యాపారం, సంపాదన, ఇదా ప్రభువుని అడిగేవి? నిత్య జీవం ఆయన తప్ప ఎవ్వడు ఇవ్వలేడు. నీ పాపాలు కడగటం ఆయన తప్ప ఎవ్వడు కడగలేడు. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేపటం ఆయన తప్ప ఎవ్వడు లేపలేడు. ఈ బలమైనవి అడగండి ప్రభువుని, బలమైనవి. ఇది ఆయన మనస్సు. మీ దేహాన్ని ఇవ్వండి, మీ దేహాలు నా పనికి ఇవ్వండి, తర్వాత మిమ్మల్ని తిరిగి లేపేస్తాను. అంతే తప్ప శరీర సంబంధమైన అవసరతల కోసం నన్ను వెంబడించకండి. యేసుక్రీస్తుల వారు అమాయకుడుగా చెప్పారండి ఇంతకాలం. కాదండి, వెంబడిస్తానంటున్న ప్రతి ఒక్కడిని యేసుక్రీస్తుల వారు స్కాన్ చేస్తాడు. ఒక మాట చదివిస్తాను, చివరి మాట. ఏమండి? లోకాసు వార్త 14వ అధ్యాయానికి రండి, ముగించేస్తాను. చివరి రోజు కదండి లోకాసు వార్త. ఏమండి? 14వ అధ్యాయం అందరు తీసుకోండి. 33వ వచనం చూడండి. 33వ వచనం లోకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీలో నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటున్నాడా? మీకు కలిగినదంతా కూడా నా కోసం విడిచిపెట్టాలి. మీ దేహాన్ని ఇవ్వాలి, మీ ఆరోగ్యాలను ఇవ్వాలి, చివరికి అవసరమైతే మీ కుటుంబాలను విడిచిపెట్టాలి, చివరికి అవసరమైతే మీ ప్రాణాలను సైతం నా కోసం విడిచిపెట్టాలి. వాడే నా శిష్యుడు, వాడే పరలోకానికి వచ్చేవాడు. ఇది పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సు. మనకి ఇంతకాలం ఏం చెప్పారంటే, ప్రభు నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, పరలోకం వెళ్ళిపోతారు. పని చేస్తే పరలోకం వెళతారు. ప్రభు గురించి ప్రకటిస్తే పరలోకం వెళతారు. ఆ పనిలో అవసరమైతే నీ ప్రాణాలు పోతే పరలోకం వెళతావు, అపోస్తులులాగా, తర్వాత వచ్చిన భక్తులులాగా. అంతే తప్పండి ఈ జీవితకాలం కోసం ప్రభువుని నమ్మటం దేవుడు మనసు కాదండి. ఆ మాట కూడా చూస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు. ఇదిగో ఈ జీవితకాలం మట్టుకే జాగ్రత్త చూసుకోండి. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషుల అందరికంటే మనము దౌర్భాగ్యులమైపోతాము. నమ్మిన వారికంటే నమ్మిన వారమైన మనము ఈ జీవితకాలం కోసమే ప్రభుని నమ్మితే దౌర్భాగ్యులం అంట. ఈ జీవితకాలం అంటే 60-70 ఏళ్ళు ఉద్యోగం కోసం, పొలం కోసం, ఆరోగ్యం కోసం, ఏమంటే శరీరం కోసం, శరీర సంబంధమైన ఆనందాల కోసం, సుఖాల కోసం యేసుక్రీస్తుల వారిని నిరీక్షిస్తున్నారా? యేసుక్రీస్తుల వారిని నమ్మారా? చచ్చిపోతే తిరిగి లేపాలన్న ఆలోచన ఆయనకుంటే, నువ్వొచ్చి లోక సంబంధమైనవే అని అడుగుతుంటే మీరు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉండిపోయారు ఆత్మీయంగా అంటున్నాడు. ఈ జీవితకాలం మట్టుకే మన ప్రభువునందు కనుక నిరీక్షిస్తే మనుషులందరికంటే మనం ఏమైపోతామట? దౌర్భాగ్యులమైపోతాం. దేవుని పిల్లలారా, దేవుడి మనస్సు 3వ రోజు చివరిగా మీకు చెప్తున్నది ఇదే. యేసుక్రీస్తుల వారు తనను వెంబడించే వాళ్ళందరూ కూడా చివరికి అవసరమైతే తన కోసం ప్రాణం పెట్టి పరలోకాన్ని సాధించే గొప్పవాళ్ళు తన వెనక ఉండాలని కోరుకున్నాడే తప్ప శరీర సంబంధమైన ఆశలతో, లోక సంబంధమైన ఆశలతో తనను వెంబడించే వారి విషయంలో ఇప్పుడు మీరు చదువుకున్న మాట, ఈ జీవితకాలం మట్టుకు మీరు ప్రభువుని నమ్ముతున్నారా? మనుషులందరికంటే మన నమ్మకం చాలా దౌర్భాగ్యమైనది. లోకస్తులు ఈ లోకం కోసం బ్రతుకుతారు. ప్రభు మీ లోకానికి వచ్చింది నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళడానికి. వెళ్ళాలి అంటే బ్రతుకును మార్చు, వెళ్ళాలి అంటే మాట మార్చు,
వెళ్ళాలి అంటే బైబిల్ చదువు, వెళ్ళాలి అంటే ప్రభు చెప్పిన మార్గంలో సేవకెళ్ళు, పనికెళ్ళు, ఆత్మలను రక్షించు, మనుష్యులను దేవుడిలో బలపరుచు. అప్పుడు తప్పండి పరలోకం. ఏదో భూమి మీద వస్తున్నాం వెళుతున్నాం, ఏదో వేషధారణ భక్తితో ఉండిపోయామా, పరలోకానికి చేర్చే భక్తి మాత్రం అది కాదు.